శ్రీ శోభకృత నామ సంవత్సరం శిశిర ఋతువు మాఘమాసం ఉత్తరాయణం. తేదీ 18/2/2024 ఆదివారం. తిథి నవమి ఉదయం 8:16 వరకు. నక్షత్రం రోహిణి ఉదయం 9:22 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 3:14 నుండి 4:55 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:41 నుండి 5:27 వరకు. రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు. శుభ సమయం లేదు. మేషరాశి దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమవుతాయి. కాంట్రాక్టులు దక్కుతాయి. నూతన ప్రయత్నాలలో ఆటంకాలు వస్తాయి. పని మధ్యలోనే ఆపేస్తారు. అనుకోని విధంగా ధన వస్తు లాభాలు పొందుతారు. సంతానం నుండి విలువైన సమాచారం అందుతుంది. శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో హనుమాన్ సింధూరంతో అర్చన జరిపించి నుదుటన ఈ బొట్టును ధరించండి. వృషభ రాశి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. మీలోని ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. వృత్తి వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. క్రయ విక్రయాలలో ప్రోత్సాహం లభిస్తుంది. ఇంట్లో వ్యాపార ప్రదేశాల్లో కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి. నరదిష్టి తొలగుతుంది. మిథున రాశి ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి. ప్రయాణాలలో అపశృతులు, వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. సోదరులతో ఏర్పడిన ఆస్తి వివాదాలు తెగతెంపులకి కారణమవుతుంది. జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఇంట్లో వ్యాపార ప్రదేశాల్లో కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి. నరదిష్టి తొలగుతుంది. కర్కాటక రాశి ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. దూర ప్రాంతాల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. సోదరుల నుండి ధన వస్తు లాభాలు పొందుతారు. ఇంట్లో వ్యాపార ప్రదేశాల్లో కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి. నరదిష్టి తొలగిపోతుంది. సింహరాశి ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. విందు వినోదాలు శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభం పొందుతారు. కాంట్రాక్టులు దక్కుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు లాభాలు పొందుతారు. సాంకేతిక విద్యపై ఆసక్తి చూపుతారు. విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో హనుమాన్ సింధూరంతో అర్చన జరిపించి నుదుటన ఈ బొట్టును ధరించండి. కన్యారాశి నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. సన్నిహితులతో కలిసి ఆనందంగా గడుపుతారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. పాత మిత్రుల నుండి ఆర్థిక సహాయం అందుతుంది. కాంట్రాక్టులు దక్కుతాయి. ఆర్థిక అభివృద్ధి సాధిస్తారు. సోదరుల నుండి ఆహ్వానాలు అందుతాయి. ఇంట్లో వ్యాపార ప్రదేశాల్లో కప్పు సాంబ్రాణి దైవిక పొడితో ధూపం వేయండి. నరదిష్టి తొలగిపోతుంది. తులారాశి ప్రయాణాలలో ఆటంకాలు ఎదురవుతాయి. గృహ నిర్మాణ ఆలోచనలు తొందరపాటు వద్దు. మిత్రులతో ఏర్పడిన కలహాలు తీరకపోవచ్చు. అనుకోని ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. ఇంట్లో వ్యాపార ప్రదేశాల్లో కప్పు సాంబ్రాణి దైవకం పొడితో ధూపం వేయండి. నరదిష్టి తొలగిపోతుంది. వృశ్చిక రాశి బంధువులతో ఏర్పడిన మాట పట్టింపులు తొలగుతాయి. వృత్తి వ్యాపారాలలో సమస్యలు ఎదురై చికాకు పరుస్తాయి. సన్నిహితుల నుండి సహాయం పొందుతారు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అవసరానికి డబ్బు అందుతుంది. సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ఇంట్లో వ్యాపార ప్రదేశాల్లో కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి. నరదిష్టి తొలగిపోతుంది. ధనస్సు రాశి ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. విందు వినోదాలలో పాల్గొంటారు. కానుకలు ఇవ్వటం తీసుకోవటం జరుగుతుంది. ఆర్థిక అభివృద్ధి సాధిస్తారు. క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. నూతన వస్త్రాలు కొనుగోలు చేస్తారు. ఇంట్లో వ్యాపార ప్రదేశాల్లో కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి. నరదిష్టి తొలగిపోతుంది. మకర రాశి వృత్తి వ్యాపారాలలో
సమస్యలు చిక్కులు ఎదురవుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా శుభకార్యాలకి స్నేహితుల నుండి ధన సహాయం పొందుతారు. విలువైన వస్తువుల జాగ్రత్త అవసరం. సోదరుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో హనుమాన్ సింధూరంతో అర్చన జరిపించి నుదుటన ఈ బొట్టును ధరించండి. కుంభరాశి. శుభకార్యాలలో పాల్గొంటారు. ఆదాయం పెరుగుతుంది. భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. క్రయ విక్రయాలలో ప్రోత్సాహం లభిస్తుంది. నూతన మిత్రులు పరిచయమై కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. బంధువులతో సమస్యలు వస్తాయి. ఇంట్లో వ్యాపార ప్రదేశాల్లో కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి. నరదిష్టి తొలగిపోతుంది. మీనరాశి. ముఖ్యమైన వ్యవహారాలలో జాప్యం జరిగినా పూర్తి చేస్తారు. బంధువుల నుండి ఒత్తిడులు ఎదురైనా అధిగమిస్తారు. ఇతరుల విషయాలలో జోక్యం వద్దు. ఆరోగ్యం, వాహనాల పట్ల మెలకువ అవసరం. సన్నిహితుల నుండి సహాయం అందుతుంది. ఇంట్లో వ్యాపార ప్రదేశాల్లో కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి. నరదిష్టి తొలగిపోతుంది. కీర్తిశేషులు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద సిద్ధాంతి గారి ఏకైక సుపుత్రిక శ్రీమతి ములుగు శివజ్యోతి. శ్రీ శివజ్యోతి జ్యోతిష్యాలయం.